హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈ వీడియో చూపిస్తున్నాను. మేము ఒక పెళ్ళికి వెళ్ళామండి. నిన్న పెళ్ళి పల్లెటూరులో జరిగింది. అసలు ఈ బయట నేచర్ చూడండి ఎంత బాగుందో, పచ్చగా పొలాలు అదంతా చాలా చాలా బాగుంటుంది కదా. పల్లెటూరులో వాతావరణం అనేది చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇంకా చాలా బాగుంటుంది కదా. నాకైతే సూపర్ నచ్చింది. న్యాచురల్గా ఉండే చూడండి పచ్చగా చెట్లు, రోడ్డు, ఇంకా మనం జర్నీలో ఉన్నాం కాబట్టి ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. నాకైతే ఇలానే అనిపిస్తుంది. అసలు మనసంతా ప్లెజెంట్గా ఉంటుంది కదా. నాకైతే అలానే ఉంటుంది. మీకు కూడా ఇలానే ఉంటుందో లేదో నా కామెంట్స్లో షేర్ చేయండి మీ ఫీలింగ్స్ని. ఇదిగో చూడండి అసలు పచ్చి పచ్చగా బాగున్నాయి కదా. పెళ్ళిని వీడియో తీయడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. అందుకే ఒక్క క్లిప్ కూడా తీయలేకపోయాను. కనీసం నేను తినే ఫుడ్ అయినా తీద్దాము, ఎందుకంటే నేను ఫుడ్ తీయటం నాకు చాలా ఇష్టము. నేను తినే ఫుడ్ని వీడియో తీసుకోవడం అది కూడా తీయలేకపోయానండి. సారీ. ఈసారికి నెక్స్ట్ టైం కరెక్ట్గా తీసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏ వీడియో అయినా సరే నా వ్యూవర్స్కి చూపించాలన్న కోరికతోటి ఈ నేచర్ వీడియో కొండలు ప్రాజెక్ట్ అనమాట అది. ఇంకా ఏ ప్రాజెక్ట్ అంటే తర్వాత చెప్తాను వీడియోలో. చూడండి ఈ కొండల మధ్యలో పచ్చని చెట్లు, అసలు ఇంకా పొలాల మధ్య కూర్చొని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మా పిల్లలు కూడా మాతో పాటు అందరం వెళ్ళాము. అత్తమ్మ వాళ్ళు, మామయ్య, పెద్దమ్మ, అన్నయ్య, పిల్లలు అందరం వెళ్ళాము. ఇంకా చూడండి ప్రాజెక్ట్ అయితే దగ్గరగా వచ్చేసింది కదా. ఇంకా నీట్గా కొండల్ని వాటిని కూడా నన్ను అందరూ ఇది పిచ్చిగా అనుకుంటున్నారు. ఇది నీకు పిచ్చిలా అనిపిస్తుంది ఇలా వీడియో తీయడం అని చెప్పి అంటున్నారు. కానీ నాకు ఇలా వీడియో ఏదైనా తీసుకొని కవర్ చేసుకొని మీకు వ్యూవర్స్కి చూపిస్తూ దాని గురించి చెప్తూ ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగున్నాయో చెట్లు అయితే పచ్చగా, అసలు పచ్చగా అటు మధ్యలో రెడ్గా అగ్నిపూల చెట్లు మధ్యలో అసలు మనకి ప్రకృతిని చూస్తేనే కడుపు నిండిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంత బాగుంటుంది అసలు. చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మాయి అయితే హాయ్ చెప్తుంది. తనకి వీడియో నాకు చూపించు, నన్ను చూపించు అంటుంది. చూడండి మా అబ్బాయి కూడా హాయ్ చెప్తున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా అత్తమ్మ, మామయ్య, పెద్దమ్మ, అన్నయ్య ఇంకా అందరు కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనేమో మీకోసం వీడియో కవర్ చేసుకుంటూ ఉన్నాను. పెళ్ళైతే బాగా జరిగిందండి. ఇద్దరు వాళ్ళ ఫోటోలైనా తీద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు. నెక్స్ట్ వాళ్ళ వీడియోస్ చూసి అప్లోడ్ చేస్తాను వీలైన తర్వాత. ఇంకా ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రకృతిని ఎంత ప్రేమిస్తే అది కూడా మనల్ని అంతే ప్రేమిస్తుంది కదా. మీరు కూడా ఇలా చేస్తూ ఉండండి. మన ఇంట్లో సాధ్యమైనంత వరకు మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న మొక్కల్ని నరికేస్తూ ఉంటారు కదా. చూడండి మధ్యలో కొండ, దాని మీద ఒక క్రాస్ ఉంది, సిలువ, దాన్ని కూడా తీసాను. అవి ఎప్పుడు పెట్టారో మనకు తెలియదు కదా. ఇదిగోండి పచ్చగా పొలాలు, ఇంకా దున్ని పెట్టున్నారు పొలాల్ని. వాటిల్లో కూడా ఇంకా వేయాలి కదా. ఇంకా ఏం వేస్తారో మనకైతే తెలీదు. అసలు ఎప్పుడైనా బయటికి వెళ్ళే ఛాన్స్ వస్తే వీడియో తీయకుండా వదులుతామా చెప్పండి. ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసాము అంటే దానికి తగ్గ ఫలితం మనం పొందాలంటే కష్టపడాలి కదా. ముందు కష్టపడితేనే కదా ఫలితం ఉంటుంది. అందుకే నేను ఏ వీడియో అయినా తీసుకుంటూ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే, ఇది కాస్త ఎక్స్ట్రా అయింది అనుకున్న వాళ్ళు, ఇది వీడియో బాగుంది, మా కోసం ఇలా చూపిస్తూ ఉన్నారు అనుకున్న వాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పండి. జెన్యూన్గా కామెంట్ పెట్టండి. ఏ కామెంట్ అయినా తీసుకుంటాను. నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. మీకు ఈ వీడియో నచ్చితేనే కామెంట్ చేయండి. ఇంకా
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి. చూడండి చింత చెట్లు కూడా చాలా ఉన్నాయండి. నేనైతే మా వారిని కారు ఆపమని చెప్తే ఆపలేదు. చింత చెట్టు ఉంది, ఫ్రెష్గా చింతాకు కోసుకొని చింత చిగురు దాంతో రెసిపీస్ చాలానే చేయొచ్చు కదా ఈ కాలంలో. ఇంకా కోసుకుందాం ఆపమంటే తను ఆపట్లేదు. ఇంకా నేను వీడియో కవర్ చేసుకుంటూనే ఉన్నాను. కానీ అప్పటికప్పుడు చెట్టు మీద నుంచి ఫ్రెష్గా కట్ చేసుకొని మనం ఇంట్లో రెసిపీ ఏదైనా ట్రై చేస్తే ఆ టేస్టే వేరుంటుంది. ఆ విషయం నాకు తెలుసు. కానీ తను ఆపట్లేదు. పని ఉందని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను కూడా ఎక్కువగా ఇబ్బంది ఏం పెట్టలేదు. చూడండి ఎంత బాగున్నాయో. రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ కూడా ఎక్కువ లేకుండా బాగుంది. మధ్య మధ్యలో కొబ్బరి చెట్లు, అస్సలు నేచర్ని చూస్తూ ఉంటేనే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇలాంటి ప్లేసెస్లో మనం వనభోజనాలు కానీ అలా పొలాల్లో వెళ్తూ ఉంటే వనభోజనాలకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసామన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంకా మీకోసం కొత్త వీడియోస్, కొత్త ప్లేసెస్. నేను ఈ ఊరు ఏంటో మీకు తెలిసుంటే కామెంట్స్లో పెట్టండి, తెలియకపోతే నేనే చెప్తాను తర్వాత. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇంకా లాస్ట్కి వచ్చేసింది, వీడియో అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.